గైస్ ఇప్పుడు మనం అయితే పెరుగు అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేస్తాం మళ్ళా. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ వేసేసినాం. హలో ఎవరీబడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. గైస్ ఈరోజు అయితే ప్లాన్ ఏం చేసినాం అంటే చికెన్ ఫ్రై చేద్దామని అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం అయితే వచ్చేసినాం, మేమైతే రెడీ చేస్తున్నాం. గైస్ అల్లం పేస్ట్ అయితే వేస్తుండు చూడా, ఇంకొంచెం గైస్ మిక్స్ చేయ మంచిగా. గైస్ మనమైతే పసుపు అయితే వేస్తున్నాం. దీంట్లో వేస్తూనే ఉండాలి. చింపేయమంటే నవ్వుతుండు. ఇంకా చిరుగుతానే లేదు ఆ చేతిలో అయితే అది కవరు. చాలు రైట్. అవి ఇప్పుడే కలపకు. గరం మసాలా గైస్ ఇప్పుడైతే మనం గరం మసాలా అయితే వేస్తున్నాం. చూడండి చికెన్ మసాలా. అరే నీ అబ్బా, ఇంకేం తెలియదు ఫ్రెండ్స్, చికెన్ మసాలా వేస్తున్నాం. అరే కవర్ కనిపిస్తున్నా నేను. ఇగో గైస్ ఇది గరం మసాలా, ఇది చికెన్ మసాలా సేమ్ అనుకున్నా నేను. చికెన్ మసాలా ఎక్కువ వేసినాం గైస్, ఏమైతుంది ఏమో. ఎందుకు వేసిరు? ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్స్ అయితే చేస్తుండ్రు. మొత్తం మిక్స్ చేసి వేసి మొత్తం వేసి ఈ ఆధారపడ్డాడు గైస్. ఇది ఏడ పోయినా మొత్తం తిక్కపల్లి వేస్తాడు వీడు. గైస్ ఇప్పుడు మనం అయితే పెరుగు అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేస్తాం మళ్ళా. ఎక్కువ అంటే ఎక్కువ ग्रेवी नहीं होना ना लीक होता है क्षेत्र में वो बिरयानी बना सकते हैं चावल वाले तो. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ వేసేసినాం. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మొత్తం ఇప్పుడు మనం అయితే బయటికి తీసుకొని మొత్తం దాన్ని అయితే చీకులా పెట్టేసి మొత్తం ఇట్లా ఫ్రై చేసేసి నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తాం. మీకైతే చూపిస్తా బ్లాగ్ అయితే మీరైతే చూడండి కంటిన్యూ. మీరైతే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మీకైతే మరీ ఇంకా ఎక్కువ మంచి కంటెంట్ వీడియోస్తో అయితే వస్తా, చూడండి మీరు. మీరైతే చూడండి ఈ లివర్ అండ్ అవి కాయకాయలు మొత్తం ఫ్రై చేసిన చికెన్ ఫ్రై చేసేసినాం. చూడండి రోటీ, జొన్న రొట్టె తింటే బలం ఎట్లా వస్తుందో తెలుసా గైస్. మీకైతే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే చూడండి. మీకు ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఆ వీడియోతో మీ ముందుకైతే వస్తా. అప్పటి వరకు బాయ్.